అదొక్క ముఖ్యమైన మాట. మీరు కోల్ బెల్ట్ నుంచి వచ్చిండ్రు. కోల్ బెల్ట్ నుంచి వచ్చిన మీకు ఈ విషయం ముఖ్యంగా చెప్పాలి. సింగరేణిలో ఇదివరకెన్నడూ లేనంత పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతూ ఉన్నది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు సింగరేణిని లాభాల బాట పట్టించి నష్టాల నుంచి గట్టెక్కించి కార్మికులను కడుపులో పెట్టుకొని కార్మికులకు 10 హామీలు ఇస్తే 9 హామీలు నిలబెట్టుకున్నాం. 90% మనం వారికి పూర్తి చేసి కార్మికుల కడుపు నింపే ప్రయత్నం మనం చేసినాం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారండి? సింగరేణిలో కొత్త నిబంధనలు. గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు 9.5 ఏళ్ళు సింగరేణిలో ఏదైనా టెండర్ వస్తే ఎవరన్నా రావచ్చు, ఎక్కడి నుంచి దేశంలో ఎక్కడి నుంచైనా రావచ్చు, టెండర్ వేసుకోవచ్చు. ఆడ కోట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో దానికంటే తక్కువకే పోయింది. 100 రూపాయలంటే 80 రూపాయలకే నేను చేస్తా అని చెప్పి పోటీలు పడ్డారు. వచ్చిన వాళ్ళు పోటీలు పడి మైనస్ టెండర్లు వేసి ఆ రోజు పనిచేసిండ్రు. కానీ కాంగ్రెస్ రాగానే ఒక కొత్త నిబంధన పెట్టిండ్రు. ఏమని? సైట్ విజిట్ సర్టిఫికేట్ అట. అంటే ఏమిటిది? ఇప్పుడు నువ్వు ఉదాహరణకు నువ్వు చెన్నూరులో ఉన్నావు, ఇక్కడెక్కడో మహబూబ్ నగర్లో ఒక పని పడ్డది. నిజానికైతే ఏంది, 1,00,000 రూపాయలు దాటితే ఏ టెండర్ అయినా కూడా ఈ టెండర్ ఎలక్ట్రానిక్ టెండర్ అంటే ఎక్కడ కూర్చున్న వాళ్ళైనా ఎక్కడైనా టెండర్ వేసుకోవచ్చు. వాస్తవానికి చిన్న కాంట్రాక్టర్ అయినా పెద్ద కాంట్రాక్టర్ అయినా ఎక్కడున్నాడైనా కంప్యూటర్లో కొట్టుడే గీడ పని ఉన్నదంటే ఈ రేటుకు నేను చేస్తాను కొట్టుడే. కానీ సింగరేణిలో కాంగ్రెస్ రాగానే కొత్త నిబంధన పెట్టిండ్రు. ఏమని? నువ్వు మా దగ్గర బొగ్గుబాయిలో మా చెన్నూరులో మా మందమరిలో పనిచేయాలనుకో, నువ్వు రావాలి, మొదలు వచ్చి మమ్మల్ని కలవాలి, కలిసి సైట్ చూడాలి, చూసినట్టు నేను సర్టిఫికేట్ నీకు ఇవ్వాలి, ఇస్తేనే నువ్వు టెండర్లో పాల్గొనొచ్చు అని కాళ్ళల్లో కట్టబెట్టే స్కీమ్ పెట్టిరు.